విచారణలు ఏం జరుగుతాయో చూడాలి. సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది ఈరోజు. వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాదనలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాదనలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తన వాదనలు ఏ విధంగా ముందుకు పెట్టబోతుంది, ఏ అంశాల మీద తెర మీదకి తీసుకుని వస్తాను అనేది సుప్రీంకోర్టులో ఈరోజు జరిగే అవకాశాన్ని బట్టి మనకి పూర్తి క్లారిటీ, అంటే కొంత ఏ అంశాల మీద వీళ్ళు వెళ్తున్నారు అనేది కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు విచారణ వస్తే 10 గంటలకి తర్వాత టైం ఏ టైంలో ఈ కేసుని వస్తుందనేది చూడాలి. దాని తర్వాతనే అసలు విచారణలో ఏ అంశాలు తెర మీదకి వస్తున్నాయనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఈ రోజు ఫైనల్ డే కాకపోవచ్చు. ఇది అటువంటి జరిగే పరిస్థితి కూడా, ఇది మామూలు చిన్న విషయం కూడా కాదు. చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత వాదనలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇరువైపుల వాదనలు ఈ రోజు జరిగితే దానికి సంబంధించి ఏ అంశాలు తెలంగాణ సుప్రీంకోర్టు ముందు వినిపించబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏ అంశాల మీద సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించబోతుంది అనేది చూడాల్సిన అంశం అయితే ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంచాయతీ పైన సుప్రీంకోర్టులో జరగబోతున్న విచారణకు సంబంధించి ఎటువంటి అంశాలు ఉంటాయో చూడాలి. సో రేవంత్ రెడ్డి 50-50 అంటున్నారు, అటు మాకు రావాల్సిన వాటాన్ని మేము తీసుకుంటున్నామనేటువంటి మాటని చంద్రబాబు చెప్తున్నారు. ఏదేం జరుగుతున్నా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. గతంలో చాలాసార్లు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి, కేఆర్ఎంబీ లాంటి సంస్థలు ఏర్పడ్డాయి. కేఆర్ఎంబీ కూడా పెద్దగా దీనికి సంబంధించి ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. సో ఒకసారి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ అటువైపుగా ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సో పరస్పరంగా ఒకరిపై ఒకరు రికౌంటర్ వేయడం కానివ్వండి, సామరస్యంగా చర్చించుకొని ఈ అంశానికి ఒక కొలిక్కి పలుకుతామనే విషయం కానివ్వండి వారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఏదైతే ఈరోజు గోదావరి మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉంది, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది. అటువంటి వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల గోదావరి వరద నీరులో 200 టీఎంసీల నీరు రాయలసీమకి ఉపయోగించుకోవాలనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నల్లమల సాగర్ మరి ప్రాజెక్టుకి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కూడా మరి అడ్డగోలుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం, మరి ఏదైతే ఈరోజు చూస్తున్న లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఈవేళ 50 సంవత్సరాల చరిత్రలో చూస్తే మరి దగ్గర 2904 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం యావరేజ్ని పోతుంది. దగ్గర 3000 టీఎంసీ లాస్ట్ 50 ఇయర్స్. అదేవిధంగా లాస్ట్ 10 ఇయర్స్ కనుక చూస్తే అంటే 2016 నుంచి 2025 వరకు చూస్తే దగ్గర యావరేజ్ 3400 టీఎంసీలు నీరు పోతుంది. లాస్ట్ 5 ఇయర్స్ అంటే 2021 నుంచి 2025 వరకు చూస్తే 4064 టీఎంసీల నీరు, ఈ సంవత్సరం అయితే 4600 టీఎంసీల నీరు. ఇంత వృధాగా ప్రతి సంవత్సరం కూడా సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక 200 టీఎంసీల నీరు అటు రాయలసీమకు ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈవేళ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు మీకు నీళ్లు కావాలా, గొడవలు కావాలంటే నీళ్లు కావాలనే ఈరోజు మేము అంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి, తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా అభివృద్ధిలో ముందుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఆ రోజు కాళేశ్వరం ఏ రకంగా అయితే గోదావరి నీటిని ఉపయోగించి నిర్మాణం చేసుకున్నారు, అదేవిధంగా అదే గోదావరి దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈవేళ పోలవరాన్ని ఉపయోగించుకుని మరి ఈవేళ ఆ 200 టీఎంసీలు నీరు తీసుకుంటే తప్పేంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో ఇంక్లూడింగ్ బీఆర్ఎస్
మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరు ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన